పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పోలవరం విషయంలో తమరు కలలు కన్నారా? తమరు కలలు కన్నారా? తమరి కళలు ఇప్పుడు సాకార్యం అవుతా ఉన్నాయా? తమరి కళలు సాకార్యం అయినందుకు తమరు పరవశం చెందుతున్నారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పోలవరం ప్రాజెక్టు మొత్తంలో మీది కానీ తెలుగుదేశం పాత్ర కానీ 1% ఉన్నా ఎక్కడైనా సరే అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు సభలు పెట్టుకొని సన్మానాలు చేయించుకొని మీ యొక్క భజంత్రీల ద్వారా, మీ యొక్క భజన పనుల ద్వారా పొగిడించుకొని చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ చరిత్రలో పోలవరం విషయంలో ఏమాత్రం స్థానం లేని మీరు పోలవరాన్ని గురించి క్రెడిట్ తీసుకుంటారా? ఏ విధమైన న్యాయం అండి ఇది? పోలవరం అసలు పేరు ఏమిటండి? ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అనే పేరు పోలవరం ప్రాజెక్టుకు ఉందండి. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అనే పేరుతోటి. దీనికి వచ్చిన శాంక్షన్స్ అన్నీ కూడా ఇందిరా సాగర్ పోలవరం పేరుతోటే వచ్చినాయి. ఇటువంటి ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుని మీరు ఒక్కసారిగా ఒక జీవోతో, జీవో ఎంఎస్ నెంబర్ 67 డేటెడ్ 25 June 2015 notification, Indira Sagar Polavaram project shall be renamed and notified as Polavaram irrigation project. ఎవరండి ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుని స్టార్ట్ చేసింది? ఎవరండి దీని గురించి కళ్ళగనింది? మహనీయుడైన అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పిన సూక్తి నేను మీ అందరికీ ఇచ్చిన ప్రెస్ నోట్లో ఉంది. దయచేసి దాని గురించి చూసుకోండి.